29వ కీర్తన 7:9 ఎవడుని ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. విమోచించాలంటే ప్రాయచిత్తము చేయాలి. ఆ ప్రాయచిత్త క్రయధనము చాలా గొప్పది. ఏమిచ్చి కానీ ఎవ్వరు మనల్ని విమోచింపలేరు. ధనమిచ్చి కానీ, పూజలు చేసి కానీ, పునస్కారాలు చేసి కానీ, దాన కార్యాలు చేసి కానీ ఎవరు మనల్ని విమోచింపలేని స్థితిలో మనమున్నాము. ఎంత క్రయము చెల్లించినా విడిపించబడలేమంటే అది మానవ జీవితంలో సంభవించిన పాపము. అది తెలియాలంటే యాకోబు 1:14-15 ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడిన వాడును ఈ దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. ఆ పాపమనే మరణము నుండి ఎవ్వరు విడిపించలేని స్థితిలో మనం ఉన్నప్పుడు 1 పేతురు 1:18-19 వెండి బంగారముల చేత నీవు విడిపించబడలేదు కానీ నిర్దోషమును నిష్కలంకముగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా విడిపించబడ్డావు. ఎందుకనంటే ప్రకటన 1:6 ఆయన నిన్ను ప్రేమించి తన రక్తము వలన నిన్ను విడిపించాడు. ఆ దేవునికే నిన్ను విడిపించిన దేవునికి మహిమ.